వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. 2019లో 151 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. అయితే గత ఎన్నికల్లో ప్రపంచం సృష్టించిన వైసీపీ ఈ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడడానికి గల కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జగన్ ఓటమికి మొట్టమొదటి కారణం సంక్షేమ పథకాలు ఫుల్లు, కానీ అభివృద్ధి మాత్రం నీళ్లు. 2019 ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే జగన్ సీఎం అయిన తర్వాత రాష్ట్రంలో సంక్షేమ పథకాలపైనే దృష్టి సారించారు. రాష్ట్ర అభివృద్ధి గురించి పట్టించుకోలేదని చెప్పాలి అని అంటున్నారు విశ్లేషకులు. సీఎం జగన్ హయాంలో ఒక్కటి కూడా కొత్త కంపెనీ రాలేదు. అలానే జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదు. దీనితో నిరుద్యోగం పెరిగింది. కొందరు ఉపాధి ఉద్యోగాల కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక పాయింట్ నెంబర్ 2, రూపుదాల్చిన హామీలు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో తాను అధికారంలోకి వస్తే పూర్తిగా మద్యపానాన్ని నిషేధిస్తానని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, అంగన్వాడీలకు జీతం తెలంగాణ అంగన్వాడీల కంటే ఎక్కువ ఇస్తానని, ఇంట్లో ఎంతమంది పిల్లలు పాఠశాలకు వెళ్తే అంతమందికి అమ్మఒడి ఇస్తానని అలా చాలానే హామీలు ఇచ్చారు. అయితే వీటిలో కొన్నింటిని సగం సగం పూర్తి చేస్తే కొన్నింటిని అసలు చేయలేదు. ఉదాహరణకు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే పాఠశాలకు వెళ్తే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక కేవలం ఇంట్లో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళినా వాళ్ళలో ఒకరికి మాత్రమే అమ్మఒడి ఇచ్చారు. పూర్తిగా మద్యపానాన్ని నిషేధిస్తారని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక పూర్తి మద్యపాన నిషేధం హామీని అమలు చేయకపోగా రాష్ట్రాన్ని మద్యపానానికి చిరునామాగా మార్చేశారు. ఇక పాయింట్ నెంబర్ 3, ఉద్యోగాలు నిరుద్యోగులు తిరుగుబాటు. సో కొందరికి జీతాలు పెంచుతామని చెప్పి పెంచలేదు, మరికొందరికి అసలు జీతాలే ఇవ్వలేదు. న్యాయం కోసం శాంతియుతంగా ధర్నాకు దిగిన ఉద్యోగులపై అధికార జులుం ప్రదర్శించారు. మహిళలు అనే ఇంగిత జ్ఞానం కూడా లేకుండా దాడి చేశారు. నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేదు. దీనితో ఉద్యోగులు నిరుద్యోగుల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక పాయింట్ నెంబర్ 4, కొంపముంచిన 3 రాజధానులు. టీడీపీ హయాంలో పునాది వేసుకున్న అమరావతిని వైసీపీ అధికారంలోకి రాగానే సీఎం జగన్ పక్కన పెట్టేశారు. 3 రాజధానుల ప్రస్తావన లేవనెత్తారు. అయితే 3 రాజధానుల్లో కనీసం ఒక్క రాజధాని కూడా కట్టలేదు. దీనితో ఆంధ్రాకు అటు అమరావతి ఇటు 3 రాజధానులు ఏదీ లేక దశాబ్ద కాలం గడుస్తున్న నేటికి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. అందుకు కారణం వైసీపీనే అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇక పాయింట్ నెంబర్ 5, చిరాకు పెట్టిన వైసీపీ నేతల తీరు. అధికారంలోకి రాకముందు ఎలా ఉన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత నేతల నడవడిక మారాలి. ముఖ్యంగా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. ప్రజా సమస్యలపైన చర్చించాలి. కానీ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు చివరికి ముఖ్యమంత్రి సైతం రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న సంగతి మర్చిపోయి బూతులు మాట్లాడటం, ప్రతిపక్ష నేతల వ్యక్తిగత జీవితం గురించి మాత్రమే మాట్లాడటం ప్రజల్లో అసహనాన్ని రేకెత్తించింది. అలానే స్థానిక నేతలు దాచుకో అనే నినాదంతో ముందుకు వెళ్లారు. స్థానిక ప్రజల సమస్యల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఇసుక కుంభకోణం, భూ కబ్జాలు ఇలా పలు అక్రమాలపై వైసీపీ నేతలు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేతలు రౌడీయిజానికి పోలింగ్ రోజు చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు అద్దం పడుతున్నాయి. ఇక పాయింట్ నెంబర్ 6, వైసీపీకి విద్యార్థుల్లో వ్యతిరేకత పెరగడం. సీఎం జగన్ అధికారంలోకి రాగానే పీజీ విద్యార్థులకు రీఎంబర్స్మెంట్ తీసేశారు. అది కూడా ఎంట్రన్స్ రాసి అందులో ఉత్తీర్ణత సాధించి ఇక ఏ విద్యా సంస్థలోనూ సీటు వస్తుందా అని విద్యార్థులు ఆశగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో జగన్ నిర్ణయం ఎందరో విద్యార్థుల పీజీ కళలను కలగానే మిగిల్చింది. అలానే రీఎంబర్స్మెంట్కు అర్హులైన డిగ్రీ విద్యార్థులకు సైతం సకాలంలో రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. దీనితో విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. ఇక పాయింట్ నెంబర్ 7, నేతల మార్పులు చేర్పులు. జగన్ ఐపాక్ను పూర్తిగా నమ్మారు. దీనితో ఐపాక్ ఆధారంగా నేతలను నియోజకవర్గాలు మార్చారు. అలా తమ నియోజకవర్గాన్ని వదిలి మరో చోటుకు వెళ్లడం ఇష్టం లేని నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇక స్థానాలు మార్చిన నేతలు సైతం ప్రజల నమ్మకాన్ని సాధించలేకపోయారు. ఇక పాయింట్ నెంబర్ 8, లాస్ట్ బట్ ఇంపార్టెంట్, వర్కౌట్ కాని సింపతి. శత్రువుగా మారిన చెల్లెలు. గత ఎన్నికల్లో లాగానే ఈ ఎన్నికల్లో సైతం జగన్ సింపతి ఓట్ల కోసం ట్రై చేశారని తెలుస్తోంది. గీతాంజలి మరణం, జగన్పై రాళ్లదాడితో ప్రజల్లో సింపతి సంపాదించుకోవాలని అనుకున్నా అది వర్కౌట్ కాలేదు. ఇక సొంత చెల్లెలు షర్మిల, సునీత అన్నను ఏకపారేసిన విషయం తెలిసిందే. ఈ కారణాల చేతనే వైసీపీ ఓడిపోయినట్లు విశ్లేషకులు తెలుపుతున్నారు. సో వీటిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.